హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము రీసెంట్గా గురు పౌర్ణమి రోజు గాన్గాపురం వెళ్ళాము. గాన్గాపురం మహారాష్ట్ర ఇంకా కర్ణాటక బార్డర్ మధ్యలో ఉంటుంది. గుల్బర్గా నుంచి వెళ్తారు. గాన్గాపురం హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 5.5 hours జర్నీ. ఇక్కడ గాన్గాపురంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఉంటారు. ఈ దత్తాత్రేయ స్వామివారు స్వయాన వెలసి ఉన్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు చాలా పవర్ఫుల్. మేము హైదరాబాద్లో 12 o'clockకి స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి మేము ఓవరాల్ ప్రిఫర్ చేసాము. ఇక్కడ దారిలో చాలా మంచి సీనరీస్ కనిపించాయి. అండ్ మాకు దారిలో ఒక గుడి కనిపించింది, అమ్మవారి గుడి. చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అండ్ అక్కడ వాళ్ళు మాకు చాలా మంచి ప్లేస్ ఇచ్చారు తినడానికి. ఈ ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడ మా పెద్దమ్మ అందరికీ ఫుడ్ కలిపి పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ సీనరీలో దిస్ ఈస్ ద బెస్ట్ సీనరీ. తర్వాత ఇక్కడ నుంచి మాకు 1.5 hours పట్టింది అక్కడికి రీచ్ అవ్వడానికి. ఈ ఆర్చ్ నుంచి మనకి మెయిన్ గుడికి 3.5 kilometers. ఇక్కడ కళేశ్వర భగవాన్ అని ఉంటారు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఈయనకి తైలాభిషేకం చేస్తారంట. అండ్ ఇక్కడ కళేశ్వర భగవాన్ని శనీశ్వర భగవాన్ అని కూడా అంటారు. ఇక్కడ నూనె, ఒత్తులు, దీపము అన్నీ అమ్ముతూ ఉన్నారు. గుడిలోకి వెళ్ళాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకా గురు పౌర్ణమి కాబట్టి చాలామంది ఉన్నారు. ఇక్కడ మేము దేవుడికి దండం పెట్టుకొని క్యూ లైన్లో నుంచున్నాము. ఇక్కడ మహారాష్ట్ర ఇంకా కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వచ్చారు. క్యూ లైన్ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 3.5 hours పట్టింది. ఒక్కొక్కరు అందరూ తైలాభిషేకం చేసి వెళ్ళాలి కాబట్టి చాలాసేపటికి మేము కళేశ్వర భగవాన్ని దర్శించుకున్నాము. తర్వాత ఇక్కడ అందరూ తైలాభిషేకం చేశారు. తర్వాత మా మమ్మీ తైలాభిషేకం చేసింది. ఇక తైలాభిషేకం చేశాక అన్నీ అక్కడ పువ్వులు అన్నీ ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇచ్చారు. ఇంకా కొబ్బరికాయని మనం ఇక్కడ కొట్టేసి అక్కడ వదిలేయాలి. ఆ తర్వాత మనకు ఒక నల్ల ఒత్తు ఒకటి ఇచ్చారు కదా, అది ఇక్కడ ఉన్న జ్యోతిలో వేయాలంట. ఈ జ్యోతి ఇక్కడ చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఆ తర్వాత ఇక్కడ చాలా మంచి సీనరీ ఉంది పక్కన. నేను అదంతా క్యాప్చర్ చేశాను. పొలాలు చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మేము ఆంజనేయ స్వామికి దర్శించుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము కళేశ్వర భగవాన్ని దర్శించుకోవడానికి. ఆ తర్వాత అక్కడి నుంచి మేము రూమ్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ నుంచి మాకు ఇచ్చిన రూమ్స్ ఆల్మోస్ట్ 3.5 kilometers ఉంది. అక్కడ మాకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వచ్చింది. అండ్ ఇంకోటి పార్కింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి, బికాస్ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. నైట్ మేము షాపింగ్ అదంతా చేసుకోవడానికి వెళ్ళాము మెయిన్ టెంపుల్కి. అక్కడ దేవుడు బొమ్మలు గాజులు అవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. చాలానే ఉన్నాయి, నేను అదంతా క్యాప్చర్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ మేము వెళ్తుండగా మాకు ఒక ఇద్దరు అవ్వ తాత కనిపించారు. వాళ్ళిద్దరూ భజన చేసుకుంటూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది. అక్కడి నుంచి మేము మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము 3.5 kilometers నడిచాము ఎర్లీ మార్నింగ్, బికాస్ మాకు పార్కింగ్ అదంతా ఇష్యూస్ వచ్చాయి అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత మేము మెల్లగా ఎప్పుడో 3కి అలా స్టార్ట్ అయ్యాము. 6కి అలా రీచ్ అయ్యాము మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి. అక్కడి నుంచి మాకు దర్శన్కే 4.5 hours పట్టింది. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ దర్శనం స్టార్ట్ అవుతుంది అనమాట దేవుడిది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు స్వయాన వెలసి ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ పిల్లలు కానీ, చదువుకునే వాళ్ళు, జాబ్ కావాలన్న వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ చాలా బాగా అలంకరించారు. గురు పౌర్ణమి రోజు చాలా బాగా చేశారు. తర్వాత దేవుడికి ఊరేగించి అదంతా చేశారనమాట. ఈ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజలు అందుకుంటారు ఈ దత్తాత్రేయ స్వామి వారు. అండ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ ఏంటంటే ఇక్కడ వచ్చిన కోరిక తప్పకుండా తీరుతుంది. తర్వాత సంగమం అనే ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గరికి వెళ్ళాలి. ఆ నది దగ్గర మనకి ఒక చెట్టు ఉంటుంది. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని అక్కడ ఒక దారం కడతారు, ఎర్ర దారము. ఆ తర్వాత నదిలో దీపం వదిలేసి మేమంతా వెళ్ళిపోయాము. తర్వాత ఈ దీపం వదిలేసి గంగామాతకి దండం పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడంట 7 నదులు ఉంటాయి. 7 నదుల్లో మునిగితే చాలా మంచిది అని అంటారు. తర్వాత ఇక్కడ నుంచి మేమంతా బోట్ జర్నీకి వెళ్ళాము.
బోట్ జర్నీ చాలా బాగుంది. మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ బోటింగ్ తర్వాత. ఇంక ఈ బోటింగ్ అదంతా కంప్లీట్ అయిపోయాక మేము లంచ్ అదంతా చేసేసి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. హైదరాబాద్ రీచ్ అయ్యేలోపు మాకు ఆల్మోస్ట్ 11-11:30 అయింది నైట్. ఇంకా మేము దారి మధ్యలో మాకు ఒక మంచి ప్లేస్ దొరికింది, ఫన్ జోన్ లాగా. ఇంకా అక్కడ మేము పానీపూరి, బేల్పూరి ఇంకా అదంతా తినేసి హైదరాబాద్కి స్టార్ట్